హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కామెడీ హ్యాండ్స్ గురించి చూపించబోతున్నాను విత్ పొట్లీ బటన్స్. ముందుగా మనం ఆ క్లాత్ మీద డైరెక్ట్గా హ్యాండ్ కట్ చేసుకోకుండా ఒక పేపర్ మీద మన నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలి. నేను కట్ చేసే హ్యాండ్ లెంత్ అయితే 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 11.5 దగ్గర లెంత్ పెట్టుకోవాలి. 11.5 తీసుకోవాలి హ్యాండ్ లెంత్. పక్క కూడా సేమ్ అదే లెంత్న మార్కింగ్ చేసుకోవాలి 11.5 దగ్గర. ఇది 32 సైజ్ కాబట్టి 2.5 2.7 అయినా కూడా సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. ఇది చిన్న సైజే కాబట్టి ఈ హ్యాండ్ రౌండ్ అనేది, ఇక్కడ చంక రౌండ్ అనేది ఈ బ్లౌజులో ఎంత ఉందో చూసుకోవాలి. 6.5 వచ్చింది. సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని స్ట్రైట్ ఒక లైన్ గీయండి. నార్మల్గా ఒక మనది హ్యాండ్ ఎలా తీసుకుంటామో అదే విధంగా ఈ పేపర్ మీద హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి, లోతు తీయకుండా. ఈ హ్యాండ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ మనం నార్మల్ బ్లౌజులకి ఎలా హ్యాండ్ కట్ చేస్తామో అదే విధంగా కట్ చేస్తాము. ఆరున్నర పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోట 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ని అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని మెయిన్ లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేసుకుందాము. దీంతో క్రాస్ని ముందుగా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ని, క్లాత్ మీద ఉన్న క్రాస్ని. ఇప్పుడు ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. కదలకుండా పిన్ పెట్టుకోండి. కామెడీ హ్యాండ్స్కి మనం ఇట్లా బుట్ట టైపే వస్తాయి ఆ హ్యాండ్స్ కూడా. మనకి ఎంత లెంత్ కావాలో అంత, 2 ఇంచెస్ కావాలా, 3 ఇంచెస్ కావాలా, 4 5 మీ ఇష్టం. ఎంత పెట్టుకుంటే అంత హెవీగా పఫ్ అనేది వస్తుంది. నేను ఇది చిన్న సైజే కాబట్టి జస్ట్ 2 ఇంచెస్ దగ్గరే పెట్టుకుంటున్నాను మార్కింగ్. సేమ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత లెంత్లోనే 2 ఇంచెస్ ఉండాలి పై వరకు. హ్యాండ్ ఇంచెస్
ఖర్చుతో కలిపి 11.5 ఉంది కాబట్టి 11.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఈ పేపర్ని డైరెక్ట్గా దీని పక్కనే పెట్టుకొని ఇలా అయితే షేప్ డ్రా చేయండి. ఒకవేళ పేపర్ ఎక్కువ వచ్చిందంటే తర్వాత సరిపోకపోతే ఒకవేళ జాయింట్లు అనేవి పడతాయి. ఇది ఫస్ట్ ఇలా అయితే చూడండి. ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లాత్ ప్రాబ్లం అయిందనుకుంటే సైడ్న జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. పైన బుట్ట కోసం 2.5, 2 ఇంచెస్, 3 ఇంచెస్ దగ్గర ఎక్కడైనా మీకు నచ్చిన ప్లేస్లో మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్, 2.5 దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఇందులో నుంచి దీంట్లో కలిపేసేయండి. ఈ రౌండ్ని బుట్ట కోసం స్ట్రైట్గా ఇందులో కలిపేసేయండి. ఈ విధంగా చూపించిన విధంగా కలిపేసేయండి. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడే ఫ్రంట్ లోతు తీసుకోవద్దు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుట్టే టైంలో మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నాం, లైనింగ్ కూడా జాయింట్ చేసిన తర్వాత. ఇక్కడైతే ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ కట్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచే కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది.